So, good morning, students. So, next topic we are going to discuss is nothing but imperfections or defects. So, imperfections or defects, it is also one of the important topic, and that is going to be discussed today video. Again, coming to what is imperfection and డిఫెక్ట్. సో డిఫెక్ట్ అంటే ఏంటి, ఇంపర్ఫెక్షన్ అంటే ఏంటి? సో డిఫెక్ట్ ఆర్ ఇంపర్ఫెక్షన్ అంటే జనరల్లీ మిస్అలైన్మెంట్ ఆర్ మిస్సింగ్ ఎలిమెంట్. సో వీటన్నిటిని కూడా ఇంపర్ఫెక్షన్స్ ఆర్ డిఫెక్ట్స్ అంటారమ్మా. అండ్ నవ్ వై వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అవర్ సిలబస్ ఈజ్ నథింగ్ బట్ ఇంపర్ఫెక్షన్స్ ఇన్ మెటల్స్ అమ్మ. సో మెటల్స్ ఆర్ సాలిడ్ మెటీరియల్స్లో ఉండే ఇంపర్ఫెక్షన్స్ ఏంటి, అవి గుడ్ పర్పస్కో ఆర్ బ్యాడ్ పర్పస్ కోసమో ఎందుకు యూజ్ చేస్తున్నాం అనే టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం. సో జనరల్గా ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ది పర్ఫెక్ట్ అటామిక్ అరేంజ్మెంట్. సో జనరల్గా ఏ మెటల్ అయినా పర్ఫెక్ట్ అటామిక్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఆ పర్ఫెక్ట్ అటామిక్ అరేంజ్మెంట్ కాకుండా డీవియేట్ అవుతూ ఉంటే ఇన్ ఏ క్రిస్టల్ ఈజ్ సెట్ టు కంటైన్ ఇంపర్ఫెక్షన్స్ ఆర్ డిఫెక్ట్స్. సో క్రిస్టల్ లోపల ఈ ఇంపర్ఫెక్షన్స్ ఆర్ డీవియేషన్స్ కానీ ఫామ్ అయితే దాన్ని ఇంపర్ఫెక్షన్స్ ఆర్ డిఫెక్ట్స్ అంటారు. అండ్ డిఫెక్ట్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ ఏ మిస్నామర్ సిన్స్ దీస్ ఫీచర్స్ ఆర్ కామన్లీ ఇంటెన్షనల్లీ యూజ్డ్ టు మ్యానిపులేట్ ది మెకానికల్ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ అమ్మ. సో జనరల్గా సాలిడ్ మెటీరియల్స్లో ఇంపర్ఫెక్షన్స్ ఆర్ డిఫెక్ట్స్ అనేవి జనరల్గా టూ టైప్స్లో ఉంటాయి. ఒకటి ఇంటెన్షనల్గా ప్రొడ్యూస్ చేయడం, లేదంటే అన్ఇంటెన్షనల్గా అవే ఫామ్ అవ్వడం. సో అన్ఇంటెన్షనల్గా ప్రొడ్యూస్ అవుతున్నాయి ఆర్ ఫామ్ అవుతున్నాయి అంటే దట్ మెటీరియల్ విల్ బి గోస్ టు ద స్క్రాప్. సో అది స్క్రాప్ కిందకి వెళ్ళిపోతుంది, ఇట్ విల్ నాట్ బి యూజ్డ్ అవుట్ అమ్మ. అగైన్ ఇంటెన్షనల్లీ యూజ్ చేస్తున్నామంటే టు ఇంప్రూవ్ ది ప్రాపర్టీస్ అమ్మ. సో ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, లైక్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు మ్యానిపులేట్ విత్ ఇంపర్ఫెక్షన్ ఆర్ డిఫెక్ట్ అమ్మ. సో డిఫెక్ట్ ఆర్ ఇంపర్ఫెక్షన్స్ని మనం ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ చేసి వీ కెన్ అప్టైన్ వాట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ వీ నీడ్ అమ్మ. అండ్ యాడింగ్ అల్లాయింగ్ ఎలిమెంట్స్ టు మెటల్ ఈజ్ వన్ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఏ క్రిస్టల్ డిఫెక్ట్ అమ్మ. సో జనరల్గా అల్లాయింగ్ ఎలిమెంట్ అంటే ఒక ప్యూర్ మెటల్ లోపల ఒక అల్లాయింగ్ ఎలిమెంట్ని కానీ యాడ్ చేస్తే దట్ ఈజ్ నోన్ యాజ్ ది క్రిస్టల్ డిఫెక్ట్ అంటారు. అండ్ దిస్ విల్ ఇంప్రూవ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది మెటల్ అమ్మ. అండ్ crystal imperfections have strong influence upon many properties అమ్మ. లైక్ స్ట్రెంగ్త్ కానీ, ఎలక్ట్రికల్ కండక్ట్ కానీ, ఆర్ హిస్టెసిస్ లాస్ కానీ, ఆర్ ఫెర్రీ మ్యాగ్నెట్స్ మీద కానీ మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అనేవి డిపెండ్ అవుతున్నాయమ్మ. అండ్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఆఫ్ దిస్ ఇంపర్ఫెక్షన్స్ ఆర్ డిఫెక్ట్స్. ఈ డిఫెక్ట్స్ ఆర్ ఇంపర్ఫెక్షన్స్ వల్ల ప్రాపర్టీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ నేచర్ ఆఫ్ ది హోస్ట్ క్రిస్టల్. సో మనం తీసుకున్న ప్యూర్ మెటల్ ఏదైతే ఉంటుందో దాని నేచర్ని బేస్ చేసుకొని ఆ ప్రాపర్టీస్ని కంట్రోల్ చేసుకోవడం కోసం వీ కెన్ యూజ్ దిస్ ఇంపర్ఫెక్షన్ ఆర్ డిఫెక్ట్ మెథడ్ అమ్మ. And here we have number of types of imperfections are there amma. So the conductivity of some semiconductors is due entirely to trace amount of chemical impurities amma. So general ga semiconductors antene అందులో కెమికల్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తే ఆ కండక్టివిటీ అనేది రెడ్యూస్ అవుతుంది, అండ్ ద కంట్రోలింగ్ ఆఫ్ కండక్టివిటీ విల్ బి పాసిబుల్ అవుట్ ఓవర్ దేర్ అమ్మ. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది కండిషన్. అండ్ అదర్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి కలర్ కానీ, ల్యూమినస్ ఆఫ్ ఏ క్రిస్టల్ అరైజ్ ఫ్రమ్ ఇంప్యూరిటీస్ అండ్ ఇంపర్ఫెక్షన్స్ అమ్మ. కలర్స్ కానీ లేకపోతే స్ట్రక్చర్ని కానీ విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ ది ఇంప్యూరిటీస్ ఆర్ ఇంపర్ఫెక్షన్స్ అమ్మ. అండ్ అటామిక్ డిఫ్యూజన్ మే బీ యాక్సలరేటెడ్ ఎనార్మస్లీ బై ఇంప్యూరిటీస్ ఆర్ ఇంపర్ఫెక్షన్స్. అటామిక్ డిఫ్యూజన్ కూడా ఇంప్యూరిటీస్ అండ్ ఇంపర్ఫెక్షన్స్ కండిషన్ వల్ల వీ కెన్ కంట్రోల్ ఇట్ అమ్మ. అండ్ మెకానికల్ అండ్ ప్లాస్టిక్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి ఇంపర్ఫెక్షన్స్ వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు అమ్మ. అండ్ హియర్ వీ హ్యావ్ number of types of imperfections or dislocations are there amma. So those are, first one is సబ్స్టిట్యూషనల్ సొల్యూట్ అమ్మ. అంటే ఏంటి, ఒక ఎక్స్ట్రా యాటమ్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ యాటమ్ని యాడ్ చేస్తే దాన్ని సబ్స్టిట్యూషనల్ సొల్యూట్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ డిస్లొకేషన్ అమ్మ. అంటే ఆర్డర్లో ప్లేస్ అవ్వకుండా అక్కడ మిస్ అయిపోయింది కాబట్టి దట్ ఈజ్ నోన్ యాజ్ డిస్లొకేషన్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్స్టిషియల్ సొల్యూట్ అమ్మ. సో ఇంటర్స్టిషియల్ సొల్యూట్ అంటే ఒక ఎక్స్ట్రా యాటమ్ని కానీ యాడ్ చేస్తే దాన్ని ఇంటర్స్టిషియల్ సొల్యూట్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ వేకెన్సీ అమ్మ. వేకెన్సీ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఒక ఆర్డర్లో ఒకటి రన్ అవుతున్నప్పుడు
అక్కడ మిస్ అయితే దాన్ని వేకెంట్ యాటమ్ ఆర్ వేకెంట్ ప్లేస్ అంటారు. సో కాబట్టి వేకెన్సీ. నెక్స్ట్ వన్ ఈజ్ స్టాకింగ్ ఫాల్ట్ అమ్మ. సో డ్యూ టు దట్ లేయర్ ఆఫ్ ది బౌండరీస్ దగ్గర ఫామ్ అయ్యే వాటిని స్టాకింగ్ ఫాల్ట్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్సిషన్ లాటిస్. సో ట్రాన్సిషన్ లాటిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది దాన్ని కొహరెంట్ లాటిస్ ఆర్ డిఫెక్ట్ అని కూడా అంటారమ్మా. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది వేరియస్ క్రిస్టల్ డిఫెక్ట్స్. వీటిని సమ్ ఆఫ్ ది క్రిస్టల్ డిఫెక్ట్స్ అంటారు. And imperfections in crystal solids are normally classified according to the dimensions as follows అమ్మా. సో మన సైజ్ ఆఫ్ ది డిఫెక్ట్ని బేస్ చేసుకొని ద డిఫెక్ట్స్ విల్ బీ క్లాసిఫైడ్ అమ్మా. సో ఫస్ట్ వన్ ఈజ్ పాయింట్ ఇంపర్ఫెక్షన్స్. సో దీన్నే జీరో డైమెన్షనల్ డిఫెక్ట్ అంటారు. అంటే వెరీ మైన్యూట్ పాయింట్లో డిఫెక్ట్ అనేది ఫామ్ అయితే దీన్ని జీరో డైమెన్షనల్ డిఫెక్ట్ అంటారు. అండ్ లైన్ ఇంపర్ఫెక్షన్స్. సో థిన్ లైన్స్ లాగా డిఫెక్ట్ అనేది ఫామ్ అయితే లైన్ ఇంపర్ఫెక్షన్స్. నెక్స్ట్ ప్లెయిన్ ఆర్ సర్ఫేస్ ఇంప్లెక్షన్స్ అంటే వన్ ప్లెయిన్ లోపల కానీ ఆర్ వన్ సర్ఫేస్ లోపల త్రూ అవుట్ ది సర్ఫేస్ అంతా కూడా డిఫెక్ట్ అయితే ఆర్ ఇంపర్ఫెక్షన్గా ఫామ్ అయితే దాన్ని 2 డైమెన్షనల్ డిఫెక్ట్ అంటారు. అండ్ వాల్యూమ్ డిఫెక్ట్ అంటే ఎట్ సమ్ పోర్షన్ కంప్లీట్ డిఫెక్ట్ విల్ బి ఫార్మ్డ్ అవుట్, దట్ ఈస్ నోన్ యాజ్ 3 డైమెన్షనల్ డిఫెక్ట్ అంటారు. అండ్ ఇక్కడ టైప్స్కి వచ్చేసరికి పాయింట్ డిఫెక్ట్కి వచ్చేసరికి వేకెన్సీ, స్కాటీ, సెల్ఫ్ ఇంటర్స్టిషియల్, ఫ్రాంకెల్, సబ్స్టిట్యూషనల్, కలర్ సెంటర్స్, పోలారాన్స్, నెక్స్ట్ ఎగ్జైటాన్స్. సో ఇవన్నీ కూడా పాయింట్ డిఫెక్ట్స్ అమ్మ. కమింగ్ టు లైన్ డిఫెక్ట్స్కి వచ్చేసరికి ఎడ్జ్ డిస్లొకేషన్, స్క్రూ డిస్లొకేషన్, సర్ఫేస్ డిఫెక్ట్స్ వచ్చేసరికి గ్రెయిన్ బౌండరీస్, టిల్ట్ బౌండరీస్, ట్విన్ బౌండరీస్, స్టాకింగ్ ఫాల్స్, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ది సర్ఫేస్ డిఫెక్ట్స్ అమ్మ. నెక్స్ట్ వాల్యూమ్ డిఫెక్ట్స్కి వచ్చేసరికి ఇంక్లూజన్స్ అండ్ వాయిడ్స్ ఆర్ కమ్స్ అండర్ ది వాల్యూమ్ డిఫెక్ట్స్. సో క్రిస్టలిన్ డిఫెక్ట్ అంటే ద ఐడియల్ క్రిస్టల్ హ్యాస్ అన్ ఇన్ఫైనైట్ 3D రిపిటేషన్ ఆఫ్ ఐడెంటికల్ యూనిట్స్ అమ్మ. సో జనరల్గా ఒక మెటీరియల్ అంటేనే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నిటిని యాడ్ చేస్తే వీ కెన్ గెట్ దట్ వన్ మెటీరియల్ ఆర్ వన్ సాలిడ్ అమ్మ, విచ్ మే బీ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ తోటి కంబైన్డ్ అయి ఉంటుంది. అండ్ రియల్ క్రిస్టల్స్ ఆర్ లిమిటెడ్ ఇన్ సైజ్. సో జనరల్గా రియల్ క్రిస్టల్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. అండ్ దే హ్యావ్ సమ్ డిసార్డర్ ఇన్ స్టాకింగ్ విచ్ కాల్డ్ డిఫెక్ట్. సో ఆ రియల్ క్రిస్టల్ లోపల ఏమన్నా డిసార్డర్ కానీ లేదంటే స్టాకింగ్ కానీ ఫామ్ అయితే దాన్ని డిఫెక్ట్ అంటారమ్మా. సో ఫస్ట్ వన్ ఈజ్ పాయింట్ డిఫెక్ట్. పాయింట్ డిఫెక్ట్కి వచ్చేసరికి సెల్ఫ్ ఇంటర్స్టిషియల్ అమ్మ. సో సెల్ఫ్ ఇంటర్స్టిషియల్ అంటే ఎక్స్ట్రా యాటమ్ని కానీ ఒకటి దాన్ని యాడ్ చేసుకుంటే దాన్ని సెల్ఫ్ ఇంటర్స్టిషియల్ అంటారు. అండ్ వేకెన్సీ అంటే మిస్సింగ్ యాటమ్. సో పర్టికులర్ రీజియన్లో ఒక యాటమ్ అనేది మిస్ అయితే దాన్ని వేకెన్సీ అంటారు. అండ్ పాయింట్ డిఫెక్ట్కి వచ్చేసరికి జనరల్గా సింగిల్ యాటమ్సే మిస్ అవ్వడం కానీ లేకపోతే ఎక్స్ట్రాగా యాడ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో దట్ వై ఆల్సో ఇట్ ఈస్ నోన్ యాజ్ పాయింట్ డిఫెక్ట్ అమ్మ. అండ్ సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీస్కి వచ్చేసరికి ఇంప్యూరిటీ యాటమ్ ఇన్ లాటస్. సో ఇక్కడ ఇంప్యూరిటీ ఆఫ్ యాటమ్, ఇంప్యూరిటీ అంటే ఏదో వేస్టేజ్ కాదు, అదర్ టైప్ ఆఫ్ యాటమ్ని కానీ అదర్ టైప్ ఆఫ్ మెటీరియల్ని కానీ యాడ్ చేస్తే దాన్ని ఇంప్యూరిటీ అంటారమ్మా. నెక్స్ట్ ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ అంటే ఇంప్యూరిటీ యాటమ్ నాట్ ఇన్ రెగ్యులర్ లాటిస్ సైట్. సో మనకు కావాల్సిన ఆల్రెడీ ఫామ్ అయి ఉన్న మెటల్ సాలిడ్లో ఉండే యాటమ్ సైజ్ కాకుండా ఈ ఇంప్యూరిటీ యాటమ్ అనేది డిఫరెంట్ సైజ్లో ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ అంటారమ్మా. సో ఇంప్యూరిటీ అంటే ఏదో వేస్టేజ్ కాదమ్మా, ఒక మెటల్ లోపల ఇంకొక మెటల్ని కానీ యాడ్ చేస్తే దాన్ని ఇంప్యూరిటీ అంటారు. అండ్ కమింగ్ టు పాయింట్ డిఫెక్ట్కి వచ్చేసరికి సింగిల్ యాటమ్ చేంజ్ టు ద నార్మల్ క్రిస్టల్ అరే. సో పాయింట్ డిఫెక్ట్లోనే జనరల్గా సింగిల్ యాటమ్ అనేది వేరీ అవుతూ ఉంటుందమ్మా, చేంజ్ అవుతూ ఉంటుంది క్రిస్టల్ కంప్లీట్ అరే లోపల. అండ్ ఇక్కడ పాయింట్ డిఫెక్ట్స్కి వచ్చేసరికి 3 మేజర్ టైప్స్ ఉన్నాయమ్మా. వాటిల్నే వేకెన్సీస్, ఇంటర్స్టిషియల్ అండ్ ఇంప్యూరిటీస్ అంటారమ్మా. అండ్ ఈ ఫస్ట్ వన్ ఈజ్ వేకెన్సీ అంటే ఆల్రెడీ చెప్పున్నాం, ఆల్రెడీ ఉండే సాలిడ్ స్టేట్లో ఉన్న యాటంలో ఒక యాటమ్ కానీ మిస్ అయితే దాన్ని వేకెన్సీ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్స్టిషియల్ అంటే సెకండ్ ఫిగర్కి వచ్చేసరికి ఇంటర్స్టిషియల్ ఒక అదర్ టైప్ ఆఫ్ యాటమ్ని కానీ యాడ్ చేస్తే ఇంప్యూర్ యాటమ్. సో ఫారెన్ యాటమ్ అంటారు ఆర్ ఇంప్యూరిటీ యాటమ్ అంటారు. రెగ్యులర్ యాటమ్కి కానీ యాడ్ చేస్తే దాన్ని ఇంటర్స్టిషియల్ సొల్యూషన్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్
ఇంప్యూరిటీస్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ ఆటమ్ని కానీ యాడ్ చేస్తే దాన్ని ఇంప్యూరిటీస్ అంటారమ్మా. అండ్ దే మే బీ బిల్ట్ ఇన్ విత్ ద ఒరిజినల్ క్రిస్టల్ గ్రోత్ అమ్మ. సో ఇవి ఒరిజినల్ క్రిస్టల్ ఏదైతే ఉంటుందో దాంట్లో కంప్లీట్ అయిపోయి ఆర్ దాంట్లోనే ఇన్సర్ట్ అయిపోయి యాక్టివేటెడ్ బై హీట్ చేయడం వల్ల ఈ ఇంప్యూర్ ఆటమ్ కానీ ఆర్ అదర్ టైప్ ఆఫ్ ఆటమ్ కానీ యాక్టివేట్ అయ్యి దాంట్లో కలిసిపోతుంది, ఆల్రెడీ ఉన్న సాలిడ్ స్టేట్లో ఉన్న మెటల్ తోటి కలిసిపోతుందమ్మా. అండ్ దే మే బీ రిజల్ట్ ఆఫ్ రేడియేషన్. సో ఇవి రేడియేషన్ రిజల్ట్ వల్ల ఆర్ రిజల్ట్ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ వల్ల కానీ లేకపోతే డైరెక్ట్గా హీట్ చేయడం వల్ల కానీ వీ కెన్ గెట్ దట్ యాక్టివేటెడ్ స్టేట్ ఆఫ్ దట్ సాలిడ్ అమ్మ. సో ఆ సాలిడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ వేకెన్సీస్కి వచ్చేసరికి వేకెన్సీ ఈజ్ ది యాబ్సెన్స్ ఆఫ్ యాటమ్. సో ప్రీవియస్ మనం ఏదైతే డిస్కస్ చేసామో దాన్నే మళ్ళీ బ్రీఫ్గా, వేకెన్సీ అంటే యాబ్సెన్స్ ఆఫ్ ఆటమ్ ఫ్రమ్ ఏ సైట్ నార్మల్లీ ఆక్యుపైడ్ ఇన్ ది లాటిస్. సో లాటిస్లో ఉన్న నార్మల్ స్టేట్లో ఒక ఆటమ్ కానీ మిస్ అయితే దాన్ని వేకెన్సీ అంటారు. అండ్ ఇక్కడ థర్మల్ ఎక్సైటేషన్ వల్ల కానీ లేకపోతే ఎక్స్టెన్సివ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ కానీ లేదంటే హై ఎనర్జీ పార్టికల్ బొంబార్డ్మెంట్ వల్ల కానీ ఈ వేకెన్సీస్ అనేవి క్రియేట్ అవుతాయమ్మా. నెక్స్ట్ ఇంటర్స్టీషియల్స్కి వచ్చేసరికి నాన్ లాటిస్ సైట్లో ఉండడం, అంటే మనకు కావాల్సిన రీజియన్లో కాకుండా అదర్ రీజియన్లో ఉంటే, అంటే ఆర్డర్లో కాకుండా ఉంటే వాటిని ఇంటర్స్టీషియల్స్ అంటారు. అండ్ దిస్ నీడ్ టు ఎనఫ్ రూమ్ ఫర్ ఇట్ అమ్మా. సో వీటికి ఆల్రెడీ ఉండే ఏరియాస్లో కాకుండా అదర్ ఏరియాస్లో సపరేట్ ఏరియా అనేది ఆక్యుపై చేసుకుంటాయి. అండ్ ఇవి ఓపెన్ కోవలెంట్ స్ట్రక్చర్స్లో ఫామ్ అవుతాయమ్మా. అంటే మనం టైప్స్ ఆఫ్ బాండ్స్కి వచ్చేసరికి కోవలెంట్ బాండింగ్ అనేది సమ్ టైప్ ఆఫ్ మెటల్స్కి ఫామ్ అవుతుందని చెప్పాం. సో కాబట్టి ఇవి జనరల్గా కోవలెంట్ బాండింగ్ ఉండే మెటల్స్లో ఈ ఇంటర్స్టీషియల్స్ అనేవి ఎక్కువ పాసిబుల్ అవ్వచ్చు. లేదంటే మెటాలిక్ స్ట్రక్చర్స్లో కూడా విత్ లార్జ్ ఆటమ్స్ ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్స్ అనేవి అరైజ్ అవ్వవచ్చమ్మా. And this atom or an atom that is trapped inside the crystal at a point intermediate between normal lattice position amma. And due to that radiation damage, so radiation damage valla ee imperfections kuda produce avvachu. Next impurity atom ante already present ayunna lattice lopala some other foreign atom gaani create aithe or produce aithe దాన్ని impurity atom అంటారమ్మా. సో డ్యూరో డైమెన్షనల్ ఆర్ పాయింట్ డిఫెక్ట్కి వచ్చేసరికి ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నవే చెప్తున్నాము. సబ్స్టిట్యూషనల్ డిఫెక్ట్కి వచ్చేసరికి సబ్స్టిట్యూషనల్ డిఫెక్ట్లో మనకు కావాల్సిన ఏరియాలో అదర్ ఇంప్యూర్డ్ ఆటమ్ అనేది యాడ్ చేస్తున్నాము. లైక్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫస్ట్ ఫిగరు నికెల్ అమ్మ, బ్లూ కలర్లో ఉన్నదంతా, దానికి కాపర్ ఆరెంజ్ కలర్ ఆర్ పీచ్ కలర్ ఏదైతే ఫామ్ అవుతుందో అది కాపర్ అమ్మ. సో నికెల్ లోపల కాపర్ అనేది యాడ్ చేయడం వల్ల స్ట్రెంగ్త్ ఆఫ్ ది నికెల్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఇంటర్స్టీషియల్ సొల్యూషన్కి వచ్చేసరికి కార్బన్ అనేది ఐరన్కి యాడ్ చేయడం వల్ల వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ స్టీల్ అమ్మ. సో ఆ ఐరన్ అనేది స్టీల్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ అల్లాయమ్మ. సో ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ ఎలిమెంట్ అనమాట. సో స్టీల్గా కన్వర్ట్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్ కండిషన్. అండ్ డిఫెక్ట్ స్ట్రక్చర్స్కి వచ్చేసరికి ఇంపర్ఫెక్షన్స్ ఇన్ సెరామిక్స్, నాట్ ఇన్ మెటల్స్ కాకుండా సెరామిక్స్కి వచ్చేసరికి బికాజ్ ఆటమ్స్ ఎక్సైటెడ్ యాజ్ చార్జ్డ్ అయాన్స్ అమ్మ. సో ఆల్రెడీ ఏదైతే సెరామిక్స్ ఉంటాయో అవి ఆటమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయిపోతాయి. అంటే ఏంటి, ఉన్న చోటు నుంచి ఇంకో చోటుకు రీచ్ అవ్వడం కానీ ఆర్ వేకెన్సీగా క్రియేట్ అవ్వడం కానీ ఆర్ కండిషన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ న్యూట్రలిటీ మస్ట్ బి మెయింటైన్డ్. సో ఈ కండిషన్ వల్ల మనకి ఆటమ్స్ మూమెంట్ అనేది జరుగుతుందమ్మా. అండ్ ఎలక్ట్రోన్యూట్రిలిటీ అంటే ఏంటంటే ఈక్వల్ ఆఫ్ పాజిటివ్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ అయాన్స్ అమ్మ. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ కానీ ఉంటే దాన్ని ఎలక్ట్రోన్యూట్రాలిటీ అంటారు. దీనివల్ల మనకి ఆటమ్స్ ఎగ్జిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ యాజ్ ఏ కన్సిక్వెన్స్ డిఫెక్ట్స్ ఇన్ సెరామిక్స్ డు నాట్ అక్కర్ అలోన్. సో ఇక్కడ సింగిల్ కండిషన్స్లో అంటే ఒక్కొక్క ఆటమ్ అనేది డిఫెక్ట్ క్రియేట్ అవ్వదు. అంటే ఒక్కొక్క ఆటమ్ ఎగ్జైట్ అవ్వడం కానీ పక్కకు మూవ్ అవ్వడం కానీ ఆర్ వేకెన్సీ కానీ క్రియేట్ అవ్వదు విత్ ద పెయిర్ ఓన్లీ. సో పెయిర్గా మాత్రమే ఈ కండిషన్ అనేది ఆ డిఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుందమ్మా.
అండ్ ఇక్కడ మనకి చూస్తే సెరామిక్స్లో క్యాటయాన్ ఇంటర్స్టిషియల్, మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ అని చెప్పాం కాబట్టి క్యాటయాన్ ఇంటర్స్టిషియల్కి వచ్చేసరికి 2 క్యాటయాన్స్ అనేవి ఎగ్జైట్ అయిపోవడం కానీ లేకపోతే మూవ్ అవడం కానీ జరుగుతుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యానయాన్ వేకెన్సీకి వచ్చేసరికి యానయాన్ వేకెన్సీలో కూడా హియర్ ఆల్సో మోర్ దాన్ 1 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనే మూమెంట్ క్రియేట్ అవుతుందమ్మా. ఇదర్ వేకెన్సీ ఉండడం కానీ లేకపోతే ఎక్స్ట్రా యాడ్ అవ్వడం కానీ పాసిబుల్ అవుతుంది. సో యానయాన్లో కంపేర్ టు క్యాటయాన్తో కంపేర్ చేస్తే యానయాన్ వేకెన్సీ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. సో ఈ సెరామిక్స్లో మనకి ఉండే డిఫెక్ట్స్ అనేవి బేసిక్గా 2 టైప్స్ అమ్మ, ఫ్రెంకెల్ డిఫెక్ట్ అండ్ స్కాటీ డిఫెక్ట్ అంటారు. అండ్ ఈ ఫ్రెంకెల్ డిఫెక్ట్ అనేది క్యాటయాన్ వేకెన్సీ అండ్ క్యాటయాన్ ఇంటర్స్టిషియల్ వల్ల ఫామ్ అవుతుంది. అండ్ స్కాటీ డిఫెక్ట్ అంటే క్యాటయాన్ వేకెన్సీ అండ్ యానయాన్ వేకెన్సీ వల్ల ప్రొడ్యూస్ అవుతుందప్ప. సో ఫ్రెంకెల్ డిఫెక్ట్కి వచ్చేసరికి క్యాటయాన్ వేకెన్సీ అండ్ క్యాటయాన్ ఇంపర్ఫెక్షన్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ కమింగ్ టు స్కాటీ డిఫెక్ట్కి వచ్చేసరికి క్యాటయాన్ వేకెన్సీ అండ్ యానయాన్ డిఫెక్ట్ వల్ల ఆర్ ఇంపర్ఫెక్షన్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. యానయాన్ ఇంపర్ఫెక్షన్ అంటే ఏంటంటే క్యాటయాన్కి అండ్ యానయాన్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటంటే క్యాటయాన్లో ఉండే గ్యాప్ అనేది ఆటమ్స్ మధ్యలో గ్యాప్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ కమింగ్ టు యానయాన్లో ఆటమ్స్ మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్స్ వై ఇక్కడ మనకి స్కాటీ డిఫెక్ట్లో గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. సో పాయింట్ డిఫెక్ట్లో ఉండే ఎఫెక్ట్ ఏంటమ్మా? సో వేకెన్సీ ఆఫ్ యాటమ్స్కి వచ్చేసరికి డిస్టార్షన్ ఆఫ్ ప్లేన్స్. సో మనకి ఈ వేకెన్సీ అనేది క్రియేట్ అవ్వడం వల్ల ఆ పర్టికులర్ రీజియన్ అనేది గ్యాప్ అయిపోతుంది. సో గ్యాప్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ ప్లేన్ అనేది డిస్టార్షన్ అవుతుంది. అంటే ఏంటి, ప్లేన్ అనేది మనకు ఆర్డర్లో ఉండకుండా ప్యారలల్గా ఉండకుండా డిస్టార్ష్ అవుతూ వస్తుందమ్మా. దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆన్ పాయింట్ డిఫెక్ట్ అమ్మా. నెక్స్ట్ ఇంటర్స్టిషియల్ యాటమ్కి వచ్చేసరికి ఇన్ దిస్ కండిషన్ ఆల్సో డిస్టార్షన్ ఆఫ్ ప్లేన్స్ అమ్మా. ఐదర్ ఇట్ మే బి ఒక ఎక్స్ట్రా యాటమ్ అనేది యాడ్ అవ్వడం వల్ల ఓపెన్ అవ్వడం కానీ అది ఇంక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుంది. అండ్ సబ్స్టిట్యూషనల్ యాటమ్స్కి వచ్చేసరికి జనరల్గా సబ్స్టిట్యూషనల్ యాటమ్ అంటే ఒక ఇంప్యూర్ యాటమ్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ఇంప్యూర్ యాటమ్ అనేది కంపేర్ టు ఈ నార్మల్ యాటమ్తో కంపేర్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు. ఇంక్రీజ్ అయితే మనకి టెన్సైల్ నేచర్లో ఉంటుంది. అండ్ ఒకవేళ డిక్రీజ్ అయితే కంప్రెస్ నేచర్లో ఉంటుందమ్మా. దట్ ఈస్ ది పాయింట్ డిఫెక్ట్ ఎఫెక్ట్. నెక్స్ట్ లైన్ డిఫెక్ట్ అమ్మా. సో లైన్ డిఫెక్ట్కి వచ్చేసరికి ఏ డిస్లొకేషన్ ఈజ్ ఏ లైన్ కంటిన్యూస్లీ డిస్కంటిన్యూటీ ఇన్ ది రెగ్యులర్ క్రిస్టల్ స్ట్రక్చర్. సో కంప్లీట్గా లైన్ అనేది కంప్లీట్గా డిస్కంటిన్యూ అయితే ఆ రెగ్యులర్ క్రిస్టల్ స్ట్రక్చర్లో దట్ ఈస్ నోన్ యాజ్ లైన్ డిఫెక్ట్ ఆర్ లైన్ డిస్లొకేషన్ అంటారు. అండ్ ఇక్కడ డిస్లొకేషన్ అంటే ఈజ్ ఏ లీనియర్ ఆర్ 1 డైమెన్షనల్ డిఫెక్ట్ అరౌండ్ విత్ సమ్ ఆఫ్ ది ఆటమ్స్ ఆర్ మిస్అలైన్డ్. సో కొన్ని ఆటమ్స్ అనేవి మిస్అలైన్ అవ్వడం వల్ల లీనియర్గా కానీ లేకపోతే 1 డైమెన్షనల్గా కానీ డిఫెక్ట్ ఫామ్ అయితే దాన్ని డిస్లొకేషన్ అంటారు. అండ్ డిస్లొకేషన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్లిప్ ఫినామినన్స్. సో డిస్లొకేషన్స్ అనేవి స్లిప్ ఫినామినన్ వల్ల వర్క్ అవుతాయి, బై విచ్ మోస్ట్ మెటల్స్ డిఫామ్ ప్లాస్టికల్లీ. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా మెటల్స్ అనేవి ప్లాస్టికల్గా డిఫామ్ అవుతాయమ్మా. అంటే బ్రేక్ అవ్వడం కానీ ఆర్ ఫెయిల్యూర్ అనేది ప్లాస్టికల్గా జరుగుతుందమ్మా. అండ్ డిస్లొకేషన్స్ ఆర్ ఆల్సో ఇంటిమేట్లీ కనెక్టెడ్ విత్ నియర్లీ ఆల్ అదర్ మెకానికల్ ప్రాపర్టీస్ అమ్మ. సో అదర్ మెకానికల్ ప్రాపర్టీస్ని డిపెండ్ చేసుకొని డిస్లొకేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి, సచ్ యాజ్ స్ట్రెయిన్ కానీ హార్డనింగ్ కానీ ఈల్డ్ పాయింట్ కానీ క్రీప్ కానీ ఫెటిగ్ అండ్ బ్రిటల్ ఫ్రాక్చర్ కానీ ఇవన్నీ కూడా డిస్లొకేషన్ చేంజ్ అవ్వడం వల్ల ఆ పర్టికులర్ మెటల్ ఆర్ ఆ పర్టికులర్ సాలిడ్ లోపల చేంజ్ అయిపోతాయమ్మా ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా. అండ్ మనకి ఈ డిస్లొకేషన్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి, ఎడ్జ్ డిస్లొకేషన్ అండ్ స్క్రూ డిస్లొకేషన్ అమ్మ. మనకి ఇక్కడ ఫిగర్ కానీ చూస్తే ఇన్ దిస్ కండిషన్ లైన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఆ లైన్స్ అనేవి కూడా లైన్ డిఫెక్ట్స్ అమ్మా. అండ్ ఎడ్జ్ డిస్లొకేషన్కి వచ్చేసరికి ఈజ్ ఎ లీనియర్ డిఫెక్ట్ దట్
centers around the line that is defines along the end of the extra portion of plane of atoms అమ్మ. సో ఇక్కడ మనకి లీనియర్ డిఫెక్ట్ అనేది సెంటర్స్ అరౌండ్ ది లైన్ అమ్మ. సో మనకి లైన్ డిఫెక్ట్ ఎక్కడ వచ్చిందో ఆ లైన్ చుట్టుపక్కల ఆ సెంటర్ చుట్టూ కూడా అరౌండ్ ది లైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ఎక్స్ట్రా పోర్షన్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ యాటమ్స్ అనేవి పాసిబుల్ అవ్వచ్చమ్మా. అండ్ మనకి ఇక్కడ చూస్తే ద యాటమ్స్ అబౌవ్ డిస్లొకేషన్ లైన్ ఆర్ స్క్వీజ్డ్ టుగెదర్ వైల్ దీస్ బిలో ఆర్ పుల్డ్ అపార్ట్. సో ఇక్కడ ఉండే పాయింట్లో ఉండే డిస్లొకేషన్ అనేది ఆ లైన్ డిస్లొకేషన్ అనేది కంప్రెసివ్ నేచర్లో ఉండొచ్చు, లేదంటే టెన్సైల్ నేచర్లో అయినా అయి ఉండొచ్చు. పుల్డ్ అపార్ట్ ఆర్ స్క్వీజ్డ్ అపార్ట్ అమ్మ. సో ఇక్కడ చూస్తే మనకి బాటమ్ ఏరియా అనేది స్క్వీజింగ్ జరిగింది, అంటే కంప్రెస్ జరిగింది, అండ్ పైన పార్ట్ అనేది పుల్డ్ అవుట్ జరిగింది. సో కాబట్టి మనకి లైన్ డిఫెక్ట్ అనేది వీ కెన్ ప్రొడ్యూస్ ఇన్ దిస్ టూ నేచర్స్ అమ్మ. ఇక్కడ చూస్తే మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉన్నాయి. సో పాజిటివ్కి వచ్చేసరికి ఎక్స్ట్రా ప్లేన్ అనేది యాడ్ అయితే దాన్ని పాజిటివ్ ప్లేన్ ఆర్ స్లిప్ ప్లేన్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్ట్రా ప్లేన్ ఈజ్ బిలో ది స్లిప్ ప్లేన్. సో స్లిప్ ప్లేన్ అనేది సో స్లిప్ ప్లేన్కి పైన కానీ ఎక్స్ట్రా ప్లేన్ కానీ ఫామ్ అయితే దాన్ని పాజిటివ్ అంటారమ్మా. అండ్ బాటంలో కానీ స్లిప్ ఫామ్ అయితే దాన్ని నెగిటివ్ అంటారమ్మా. సో ఇక్కడ కూడా చూస్తే మనకి స్లిప్ ప్లేన్ ఏదైతే ఫామ్ అవుతుందో దానికి పైన పాజిటివ్ అండ్ కింద నెగిటివ్ ఫామ్ అవుతుంది. పైన కంప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది, అంటే ఎక్స్ట్రా ప్లేన్ అనేది ఒక లైన్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఎక్స్ట్రా కంప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది. కిందకు వచ్చేసరికి ఒక లైన్ మిస్ అయింది కాబట్టి టెన్షన్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. అండ్ దాన్ని నెగిటివ్ ఎడ్జ్ డిస్లొకేషన్ అంటారు అండ్ పాజిటివ్ ఎడ్జ్ డిస్లొకేషన్ అంటారు. పాజిటివ్ ఎడ్జ్ డిస్లొకేషన్ అంటే టాప్ పొజిషన్లో కానీ మనకి ఎక్స్ట్రా లైన్ అనేది ఫామ్ అయితే దాన్ని పాజిటివ్ ఎడ్జ్ డిస్లొకేషన్, అండ్ బాటంలో కానీ ఎక్స్ట్రా లైన్ అనేది ఫామ్ అయితే దాన్ని నెగిటివ్ ఎడ్జ్ డిస్లొకేషన్ అంటారు. అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనలాగీ బిట్వీన్ క్యాటర్ పిల్లర్ అండ్ డిస్లొకేషన్ మెన్షన్ అమ్మ. సో ఇక్కడ మనం కానీ బాటంలో చూస్తే ఈ బాటంలో ఉండేది క్యాటర్ పిల్లర్ అమ్మ, అంటే గొంగలి పురుగు అని మీనింగ్. సో దాని మూమెంట్ లాగే ఇక్కడ మనకి డిస్లొకేషన్ ఆల్సో పాసిబుల్ అవుతుందమ్మా. సో ఆ మూమెంట్ ఎలా ఉంటుందో అలానే ఇక్కడ డిస్లొకేషన్ కూడా పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ ఫిగర్ కానీ చూస్తే ఫస్ట్ ఫిగర్లో ఒక సెకండ్ పొజిషన్ నుంచి ఒక ఎక్స్ట్రా ప్లేన్ అనేది యాడ్ అయింది. సో కాబట్టి అక్కడ ఒక టాప్ పొజిషన్కి లేచింది, అంటే ఆ ఎక్స్ట్రా ప్లేన్ లేచిందనమాట. సో దట్ ఈస్ ది పాజిటివ్ కండిషన్ ఓవర్ దేర్. అండ్ సెకండ్ పొజిషన్కి వచ్చేసరికి సెంటర్లో వీ హ్యావ్ దట్ ఎక్స్ట్రా లైన్ అమ్మ. సో దానివల్ల అటామిక్ డిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పొజిషన్కి వచ్చేసరికి ఎడ్జ్కి వచ్చేసరికి వీ హ్యావ్ దట్ ఎక్స్ట్రా ప్లేన్. సో కాబట్టి ఎడ్జ్ పొజిషన్లో వీ హ్యావ్ దట్ టాప్ మూమెంట్ అనేది పాసిబుల్ అవుతుందమ్మా. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఆల్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఈక్వల్ కండిషన్. సో ఈక్వల్ కండిషన్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి వీ కెన్ హ్యావ్ ప్యారలల్ కండిషన్. సో కాబట్టి ఇక్కడ కంపేర్ టు క్యాటర్ పిల్లర్ వీ హ్యావ్ దట్ డిస్లొకేషన్ మోషన్ అమ్మ. సో డిస్లొకేషన్ మోషన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఏంటంటే ఒక మెటల్ని కానీ తీసుకుంటే ఆ మెటల్లో ఎక్కడైతే లైన్ పర్ఫెక్షన్ ఆర్ ఇంపర్ఫెక్షన్ అనేది క్రియేట్ అవుతుందో అక్కడ ఎలా ఆ బాడీ అనేది యాక్ట్ చేస్తుంది అనేది అని మనం క్యాటర్ పిల్లర్ తోటి కంపేర్ చేస్తున్నాం. అండ్ బాటంలో కూడా మనకి లైన్స్ ఏవైతే ఉన్నాయో విత్ డాటెడ్ పాయింట్స్ తోటి అక్కడ ఎక్స్ట్రా ఆటమ్ ఏదైతే యాడ్ అయిందో దాని గురించి డిస్కస్ చేసామమ్మా. సో దట్ ఈస్ ది కండిషన్ ఫర్ రిప్రజెంటేషన్. So that is nothing but the edge dislocation amma. So edge dislocation in metal may be regards as the insertion of a extra half plane of atoms in the crystal structure amma. Either it may be insertion or removing of that హాఫ్ ప్లేన్ అమ్మ. సో హాఫ్ ప్లేన్ని ఇన్సర్ట్ చేయడం కానీ లేకపోతే రిమూవ్ చేయడం కానీ జరిగితే దట్ ఈస్ నోన్ యాజ్ ఎడ్జ్ డిస్లొకేషన్ అంటారమ్మా. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్క్రూ డిస్లొకేషన్ లైన్ డిఫెక్ట్లో. సో దట్ విల్ బి డిస్కస్డ్ బై నెక్స్ట్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.